ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి నాకు బాగా ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెడతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాజుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనకి భోజనాలు అన్నీ వడ్డిస్తూ ఉంటారు. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, తిను అని చెప్పేసి తనకి పెడుతూ ఉంటారు. ఇంతలో కావ్య పైనుండి కిందికి దిగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయనేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను చేస్తాను, ఇదిగో వీళ్ళందరూ ఆహ్వానించారు, నేను వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాననుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మీరు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపోతేనే చాలా మంచిది అని చెప్పేసి అంటుంది. మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో రాజు మాత్రం సరే ఈ రోజుకి వెళ్తాను, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం మా ఇంటికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని రావద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా, అలాంటిది మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం అవును, నాకు నచ్చినట్లుగా ఉంటాను, నాకు నచ్చినట్లుగా చేస్తాను, మీకు ఎందుకు బాధ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఇది మా ఇల్లు కదా, మీరు రాకూడదు అంటే చెప్పొద్దు, మాట్లాడకూడదు అని చెప్పి ఆయన ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అక్కడ వచ్చినట్లుగా ఉండనివ్వరా ఏంటి, నాకు నచ్చినట్లుగా నన్ను చేయనియవా ఏంటి, నాకు మనసుకు దగ్గరైన వాళ్ళ దగ్గరికి నేను వస్తూ ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపుకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అవును, నా మనసుకి దగ్గరైన వాళ్ళ దగ్గరికి నేను వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను, సరే ఈరోజు వెళ్తున్నాను, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.